రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పదంలో రియాలిటీ సెక్టర్ ను కీలకంగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది నారెడ్కో తెలంగాణ. సమాజంలోని విభిన్న రకాల ఆకాంక్షలు నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ నారెడ్కో తెలంగాణ అందించిన సేవలు ఎంతో నిరుపమానమైనవి. తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందటంలో నారెడ్కో తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషించింది. నారెడ్కో 30 వసంతాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం రీసెంట్ గా జరిగింది. శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఈ నెల 19న జరిగిన ఈ ఈవెంట్ ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా ఘన చరిత్రకు దర్పణంగా నిలిచేలా నారెడ్కో తెలంగాణ ప్రస్తుతం కార్యవర్గం నిర్వహించింది. రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులంతా నారెడ్కో 30 వసంతాల వేడుకకు కుటుంబాలతో సహా తరలి వచ్చారు. అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల పండుగ వేడుకకు విచ్చేసిన విశిష్ట అతిథులు, గౌరవనీయులైన ప్రముఖులు, నారెడ్కో సభ్యులు, సహచరులు మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించడం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. తెలంగాణ యొక్క అద్భుతమైన విజయాన్ని పరిశీలిస్తే తక్కువ సమయంలోనే తెలంగాణ భారతదేశంలో అత్యంత డైనమిక్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో $3 మిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది. సో ఆ విషయంలో మా వంతు పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. సో మన హైదరాబాద్ అభివృద్ధి అంటే ఐటీఎస్, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ మరియు వ్యాక్సిన్లకు ప్రపంచ కేంద్రంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ఐటీ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, ఒరకిల్, సేల్స్ ఫోర్స్ అంటే ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్, ప్రపంచ కన్సల్టింగ్ దిగ్గజాలకు నిలయంగా హైదరాబాద్ ఉంది. ఈ కంపెనీల్లో చాలా వరకు అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో నిర్మించాయి. ఇది మన వ్యవస్థపై వారికి ఉన్న స్పష్టమైన నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య కారణం మనకి అంటే ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా మనకి ఇప్పుడు తమిళనాడు, బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ షార్టేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అనేది దాదాపు మనం లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫేస్ చేయాలి. సో ఇది సక్సెసివ్ గవర్నమెంట్స్ వాళ్ళ ముందు చూపును తెలియజేస్తూ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ ఉంది. సో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం మరియు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మన పరిశ్రమ నుండి అంచనాలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యజ్ఞంలో నారెడ్కో సభ్యులందరం కలిసి తెలంగాణను అండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి నారెడ్కో తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో ఫౌండేషన్ సభ్యులు, నారెడ్కో పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇప్పుడు నారెడ్కో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.